రేవంత్ డీకే శివకుమార్ల ఆశలు ఫలించలేదు. దక్షిణాది నుంచి సోనియా గాంధీని, ప్రియాంక గాంధీ వాద్రాని పోటీ చేయించాలని వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళ రాష్ట్రాల్లో సూపర్ 6 అంటూ అర్రదిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అందులో 10వ వంతు కూడా అమల్లోకి తీసుకురాలేదు. 1 వంతు అమల్లోకి తీసుకొచ్చి బస్సుల్లో ఫ్రీ లాంటి వాటితో ప్రస్తుతానికి కాలక్షేపం చేస్తున్నారు. రోజు పోయే కొద్దీ ప్రజల్లో ఆగ్రహం పెరుగుతూ ఉంటుంది, ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. రేపటి పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చాడు కర్ణాటక అదే మైనస్ కాబోతుంది. ఎందుకంటే కరెంటు కోతలు, ప్రస్తుతం అక్కడ ఎలాంటి అభివృద్ధి లేకపోవడం, ఇంకోటి సంక్షేమం చెప్పింది కూడా చేయలేకపోవడం. తెలంగాణలో కూడా ఇప్పటిక బస్సు ఫ్రీ తప్పించి మరేమీ చేయలేకపోయారు. అయితే గీతే ఇంటికి 1 మీటర్కి వరకు ఫ్రీ చేస్తాం కరెంట్ అన్నటువంటి దానికి తప్పించి మరొకటి ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇక మిగతా అన్నిటికీ బడ్జెట్లో డబ్బులే లేవు. ఇవన్నీ తప్పించుకోవాలంటే సోనియా గాంధీని తీసుకొచ్చి కర్ణాటక నుంచి, ప్రియాంక గాంధీ వాద్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ నుంచి కానీ, లేకపోతే ఇక్కడికి సోనియా గాంధీని తెలంగాణలో, ప్రియాంక గాంధీ వాద్రాన్ని కర్ణాటకలో పోటీ చేయించాలని అక్కడ డీకే శివకుమార్, ఇక్కడ రేవంత్ ఆకాంక్షించారు. ఎట్లాగూ దక్షిణాది నుంచినే కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు కాబట్టి అందుకోసమే దక్షిణాది ఉత్తరాది అనే వివాదాలు కూడా తీసుకొచ్చారు. తీరా చూస్తే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ప్రియాంక గాంధీ వాద్రా రాయ్బరేలీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. దీంతో వీళ్ళ ఆశలు అడుగంటినట్టే.